హలో గైస్, దేవరా సినిమాతో తన ఫ్యాన్స్ అందరినీ కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ దానికోసమే సినిమా మీద పూర్తి ఫోకస్ చేస్తున్నారు. ఇక కొరటాల శివ కూడా సినిమా ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ అంతా దేవరా మీద అంచనాలు పెంచుతూ వచ్చింది. ఇకపోతే సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న దేవరా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా తర్వాత ఒక పక్క బాలీవుడ్లో చేస్తున్న వార్ 2 కోసం కూడా తారక్ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారట. అదే కాకుండా ప్రశాంత్ నీల్తో సినిమాకు ఈ మధ్య ముహూర్తం పెట్టుకున్న ఎన్టీఆర్ అక్టోబర్ నుంచి ఆ సినిమాను కూడా సెట్స్ మీద తీసుకెళ్తారని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ మిగతా టీంతో షూటింగ్ మొదలు పెడితే డిసెంబర్లో ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో పాన్ ఇండియాలో చేస్తున్నారట. ఇకపోతే కేజీఎఫ్ 2 భాగాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ లాస్ట్ ఇయర్ ప్రభాస్తో సలార్ 1తో కూడా సూపర్ హిట్ అందుకున్నారు. అయితే సలార్ 2కి కాస్త టైం తీసుకుని ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నారు. అయితే తారక్తో చేసే సినిమా కూడా 2 భాగాలుగా ఉంటుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. దేవరా కూడా 2 భాగం ఉంది. ఇక సో ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాల కోసం రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారు. ఇకపోతే సెప్టెంబర్ కి దేవరా పోస్ట్ పార్ట్ వస్తుండగా నెక్స్ట్ ఇయర్ వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారట ఎన్టీఆర్. ఆ తర్వాత దేవరా 2 సినిమా చేసే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకుంటారట. ఇక ఎన్టీఆర్ దేవరాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరంటే ఇంకా నిర్ణయించలేదు. ఇకపోతే RRRతో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఇక మీద తమ ప్రతి సినిమా కూడా ఆ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. ఇక దేవరా 1 రిలీజ్ ప్లానింగ్ కూడా గ్లోబల్ వైడ్ గా భారీగా ఉంటుందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.